తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. చూడండి, ఈ మామిడికాయలు చూపెట్టిన కదా మీకు, మా తోటకి వెళ్ళి తెచ్చుకున్నాను. మాకు పచ్చళ్ళు పెట్టుకోగా మిగిలినవి. మేము పీల్ చేయని కాయల్ని ఇట్లా పీల్ చేసి నేను సంవత్సరం మొత్తం నిలబెట్టుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా మనం సాంబార్ చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవాలన్నా కానీ ఒక కాయ తీసుకొని చేసుకోవచ్చు, అన్నిటికీ మనకు పనికి వస్తుంది. నేను స్టోరేజ్ కూడా మీకు చూపెట్టాను, నేను ఎట్లా చేసుకుంటాను అన్నది మొత్తం పీల్ చేసినాక చూపెడతాను మీకు. నేను అన్నీ తీసిన, నేను తీసిన కవర్లు కూడా వేసిన. ఇది మామూలు కవరు, లా ఉంది చూడండి కవరు. ఇట్లా లా ఉంటే ఏం కాదంటున్నారు కదా, దొడ్డు కవర్ వేస్తే కూడా ఏం కాదంటున్నారు కాబట్టి నేను ఈ కవర్లో కూడా వేసిన. ఇగో జిప్లాక్ కవర్లో కూడా వేస్తున్నా చూడండి. 2 కవర్లలో వేసి పెడుతున్నా. మీకు ఏది సౌలత ఉంటే దాంట్లో వేసుకోండి. ఇది చూడండి, ఇది చూడండి, చూస్తున్నా. దాంట్లో దీంట్లో ఎన్ని వేసి నేను పెట్టుకుంటా. నాకు సంవత్సరం మొత్తం వస్తుందండి. నేను పప్పుచారు చేసుకుంటా, ఎప్పుడైనా జ్యూస్ తాగాలన్నప్పుడు ఒక కాయ తీసి జ్యూస్ చేసుకుంటాము. నాకు చట్నీ చేసుకుంటా. ఇవే ఇట్లా మనం నూరిన చట్నీ చేసుకుంటాం కదా, ఇట్లా తీసి చేసుకుంటా అండి. చాలా బాగుంటాయి. ఒక్కసారి మిక్సీ పట్టుకొని మనం పప్పులో వేసుకొని సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికాయ సాంబారు. మీకు అది కూడా చూపిస్తాను నేను. ఇవి చూడండి, ఈ కవర్లో కూడా వేసిన చూడండి. ఇవి చూడండి, ఇవి సాంబార్కి, చట్నీకి, జ్యూస్కి పనికి వస్తుంది. ఇవి చూడండి, ఇది ఒక రకం చేసుకున్నా. ఇది ఒక రకం చూడండి. మొత్తము గీకి, కొబ్బరి గీకే దాంతో గీకి, మన అది గీచేది ఉంటుంది కదా, దాంతో గీకి ఉప్పు పసుపు వేసుకొని, ఇగో చూడండి ఈ పచ్చలు కూడా లోపల ఉంటాయి కదా టెంకలు, ఆ టెంకలు కూడా వేసుకున్నా. పప్పులు వేసుకొని బయట వారేయకుండా ఆ టెంకలు కూడా ఉంచుకున్నా చూడండి. ఇవి 2 డబ్బాల్లో పెట్టుకున్నా. ఇది కూడా ఏడాదంతా వాడుకుంటాను నేను. పాలకూర పప్పు, పాయలకూర పప్పులు వేసుకొని వస్తుంది. ఇది ఇలా చేసుకున్నా చూడండి. మీకు ఇంకోటి కూడా చూపెడతాను నేను. ఇవ్వండి కవర్ వేసుకుంటాను నేను. ఇది చాలా లావుగుంది కవరు. ఎందుకంటే మనకి ఏమైనా కారణా చేసినా ఇదంతా ఫ్రిడ్జ్ అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ కడుక్కోవడం చేయడం చాలా రిస్క్ అనిపిస్తుంది కాబట్టి నేను ఇది వేసుకొని కవర్లు కడుక్కుంటా, తుడుచుకుంటాను లోపలంతే. ఇవి చూడండి, చూసినరా, ఇట్లా నేను లోపల పెట్టుకుంటా. చూడండి, జిప్లా కవర్ కూడా పెడుతున్నా చూడండి. ఇవి చూడండి ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి కాయలు. అప్పుడు చూడండి ఎట్లయితే, చూసిండ్రా, ఇంత గట్టిగా అయితే ఏం కాదు. మనం నీళ్ళలో వేసుకుంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇవి చూడండి, చూసిండ్రా. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా నేను ముందే ఇవి, అందుకని గట్టిగా ఉన్నాయి. ఇవి కూడా పెట్టుకుంటా, రబ్బర్ బ్యాండ్ వేసుకుంటారు కదా. మీకు కూడా నచ్చితే మీరు కూడా స్టోరేజ్ చేసుకోండి. మన కాయలు ఎప్పుడన్నా చవకగా దొరికినప్పుడు మార్కెట్లో అట్లా తెచ్చుకొని స్టోరేజ్ చేసుకున్నారంటే ఏడాది మొత్తం వాడుకోవచ్చు మనం. ఇంతేనండి. నచ్చితే కామెంట్ చేయండి. ఉంటాం మరి. నమస్తే.